ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ను గోల్డ్ బోయిన్పల్లిగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన గత పాలకులు మాటలకే పరిమితమయ్యారని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బీజేపీ నేత ఏనుగుల తిరుపతి యాదవ్ ఆరోపించారు. గత 15 ఏళ్లుగా ఓల్డ్ బోయిన్పల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా గాలికి వదిలేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ సమస్యలకు నిలయంగా మారిందని, దీనికి గత పాలకుల స్థానికుల కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్లే కారణమని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ నిధుల ద్వారా డివిజన్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటలోని అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారుల ఇళ్లలో రెవెన్యూ పోలీసు అధికారులు శోధనలు నిర్వహించారు. అధికారులు అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి అందిన ఫిర్యాదు మేరకు శోధనలు నిర్వహించారు. రాయచోటి పట్టణం కొత్తపేటలో సుండుమిల్లి డిప్యూటీ తహసీల్దార్ యూనిత్ కుమార్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు కాదర్వల్లి నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. సిబ్ధ్యాల గ్రామంలో దివంగత వీఆర్ఓ నాగరాజు అలియాస్ స్వామి నివాసంలో ఏకకాలంలో శోధనలు చేశారు. ఇక నకిలీ ఇంటి పట్టాలు, భూమి పాస్ పుస్తకాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి దానపురం గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సందర్శన కోసం ప్రజల కోసం పార్థసారథి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా దానపురం గ్రామంలో పర్యటిస్తుండగా మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గత కొన్నేళ్లుగా గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని, నాయకులకు అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెంటనే సమస్యలు పరిష్కారం కాకపోయినా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో నాలాల అక్రమాలపై హైడ్రాకు ఫిర్యాదుదారులు వెల్లువెత్తుతున్నాయి. నాలాల మీద స్లాబ్లు వేసి ఇంటి ఆవరణగా మార్చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. ఇక అక్కడ నాలల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం సాధ్యం కాక అవి పూడుకుపోతున్నాయని పలువురు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, బాచుపల్లి, సికింద్రాబాద్ లోని పద్మనాభనగర్, మాధాపూర్ ఇలా నగరం ఇరువైపులా నుంచి నాలాల అక్రమాలపై ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు ఒకప్పటి గ్రామ పంచాయతీలే అవుట్ తిరిగి వ్యవసాయ భూములుగా చిత్రీకరించి తప్పుడు పాస్ పుస్తకాలతో కొంతమంది వారసులు, కబ్జాదారులు కాపిస్తున్నారని పలువురు వాపోయారు. ఇక హైడ్రా ప్రజావానికి వచ్చిన 47 ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తం పాత లేఅవుట్లు, నాలాల అక్రమాలపైనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద బెల్లంపల్లి ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆక్రమణకు గురవుతున్న ఆటో స్టాండ్ స్థలాన్ని కాపాడి తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక బెల్లంపల్లి కాంటా ఏరియా ఆటో స్టాండ్ భూమిని కొంతమంది స్వచ్ఛంద సంస్థ పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం మార్గదర్శకాల్లో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందని అన్నారు. పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కూటమి నేతలు ఖండించారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ అమర్నాథ్ చేసిన మోసాలు చెప్పుకుంటూ ఒక డైరీ సరిపోదని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ క్వారీల విషయం తమకు తెలుసని అన్నారు. తమ దగ్గర అమర్నాథ్ అక్రమాల డేటా కూడా ఉందని చెప్పారు. 2 వేర్వేరు కేసుల్లో పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించారు సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు. అనంతగిరి, కోదాడ టౌన్లో 7 నిందితుల నుండి 2400 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందికి అభినందన తెలిపారు. హైదరాబాద్ లో దాదాపు 50,000 కుటుంబాలు సౌండ్ సిస్టమ్స్, లైవ్ సిస్టమ్, డీజేలను నమ్ముకొని జీవిస్తున్నామని తెలంగాణ సౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రహీం అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ సిబ్బందుల గురించి తెలియజేశారు. నిర్వాహకుల కోరిక మేరకు సమయపాలన పాటించలేకపోతున్నామని, దాని పర్యవసనంగా పోలీసులు తమపై కేసులు పెట్టడం సమంజసం కాదని సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ అంటున్నారు. పోలీసుల నిబంధనల మేరకు సౌండ్ సిస్టమ్స్ ను నడుపుతామని చెప్పారు.
యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని టిప్పర్ను దొంగలించిన డ్రైవర్ను సాయం చేసిన మరో ఇద్దరిని కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 10 లక్షల విలువ చేసే టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. దేవిరెడ్డి ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి సాంబశివరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈశ్వర్ రెడ్డికి ఇవ్వాల్సిన 29,000 రూపాయల కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు స్నేహితులతో కలిసి టిప్పర్ను దొంగతనం చేశాడు. కాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామం వద్ద టిప్పర్ను దాచిపెట్టారు. దాన్ని స్వాధీనం చేసుకుని యాజమానికి అప్పగించామని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. భారతీయ సంస్కృతిలో యోగా అంతర్భాగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరీరం, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గం అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన రాజసబ్ టీజర్ విడుదల సందర్భంగా అనుశ్రీ సినిమాస్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ టీజర్ ను తిలకించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిపోతుందని టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇక సినిమా ఎలా ఉంటుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.